తిరుప్పావై 29వ பாசுரம். சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் போற்றாமரேடியே போற்றும் பொருள் கேளாய். பெற்றம்மே எத்துடன் குலத்தில் பிறந்து நீ குத்தே வளங்களை கொள்ளாமல் போகாது. இற்றபெறை கொள்வான் என்று கான் கோவிந்தா, எற்றைக்கும் ஏழேல் பிறவிக்கும் உன் தன்னோடு உற்றோமே யாவோம் உனக்கே நாமச் செய்வோம். மற்ற இனம் காமங்கள் மாற்றேலோ రెంబావాయ్. ఈ పాసురంలో గోపికలు తెల్లవారుజామునే శ్రీకృష్ణుడిని చేరి తమ ఆంతరంగిక కోరికను అంటే నిత్య కైంకర్య భావనను స్పష్టం చేస్తున్నారు. తెలతెలవారుటకు ముందే నిన్ను చేరవచ్చి నిన్ను సేవించి దర్శించి బంగారం వలె అపురూపములైన నీ పాదపద్మములను సేవించుటలో మా ఉద్దేశ్యమును తెలిపెదము, దయచేసి ఆలకించుము. ఆలమందలను మేపి భోజనం చేయడమే పరమార్థంగా భావించే మా వంటి సాధారణ గోపకులమున అత్యంత సులభుడవై నీవు అవతరించావు. నీవు మాకు ఎంతగానో అందుబాటులో ఉన్నావు. ఇక నీ ఆంతరంగిక సేవలు మేము చేయదలిచినవి అంగీకరించక తప్పదు. మేము నీకు సన్నిహిత సేవలు చేయాలని ఆశిస్తున్నాము. వ్రతానికై పరా అనే వాద్యము తీసుకుని నిన్ను వదిలి దూరంగా మేము వెళ్ళిపోము. ఇది దయచేసి తెలుసుకో. ఎల్లప్పుడూ 7 జన్మలకు నీతోనే ఉండి నీకు మాత్రమే సేవకులుగా ఉండి నీ సేవలు చేస్తాము. ఈ భావనకు విరుద్ధమైన కోరికలు మా దరి చేరకుండా నీవు చూసుకోవాలి. ఇదియే మా అద్వితీయమగు వ్రతము. ఈ మా సంకల్పాన్ని నీవు తప్పక నెరవేర్చాలి. ఈ పాసురంలో నిత్య కైంకర్య భావన. ఈ పాసురం తిరుప్పావైలోని ముఖ్య సందేశాలలో ఒకటి. గోపికలు కేవలం ఈ వ్రత సమయంలోనే కాకుండా 7 జన్మలకు అనగా శాశ్వతంగా శ్రీకృష్ణుని సేవకులుగా ఉండాలని, నిరంతరం ఆయన సేవలో తరించాలని కోరుకుంటున్నారు. ఇది నిత్య కైంకర్య భావనకు ప్రతీక. భగవంతుని సులభత్వం. శ్రీకృష్ణుడు సాధారణ గోపకుల మధ్య అత్యంత సులభుడై అవతరించాడని చెప్పడం భగవంతుడు తన భక్తులకు, ముఖ్యంగా నిస్వార్థ భక్తితో సేవించే వారికి ఎంతగా అందుబాటులో ఉంటాడో తెలియజేస్తుంది. నిస్వార్థ భక్తి. గోపికలు ఏ భౌతిక కోరికలు కోరకుండా కేవలం భగవంతుని సేవను మాత్రమే కోరుకుంటున్నారు. ఇది స్వచ్ఛమైన నిస్వార్థ భక్తికి ఉదాహరణ. పాదసేవ ప్రాముఖ్యత. బంగారం వలె అపురూపములైన నీ పాదపద్మములు సేవించుట అని చెప్పడం భగవంతుని పాదసేవకు ఉన్న అత్యంత ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఇది భగవంతునికి సంపూర్ణ శరణాగతికి సంకేతం. సంకల్ప బలం. ఈ భావనకు విరుద్ధమైన కోరికలు మా దరిచేరకుండా నీవు చూసుకోవాలి అని గోపికలు కోరడం, తమ నిత్య సేవ సంకల్పాన్ని భగవంతుడు నిలబెట్టాలని కోరుకోవడం. ఈ 29వ పాసురంలో నిత్య కైంకర్య భావన యొక్క గొప్పదనాన్ని, భగవంతుని సౌలభ్యాన్ని మరియు నిస్వార్థ భక్తి యొక్క మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. గోపికలు తమను తాము అత్యంత సాధారణులుగా భావించుకుంటూనే శ్రీకృష్ణుడి శాశ్వత సేవను కోరుకోవడం వారి భక్తి పారవస్యానికి నిదర్శనం. భగవంతుడు కేవలం మన ఈ జన్మకే కాకుండా అన్ని జన్మలకు తోడుగా ఉండి మన భక్తి మార్గాన్ని సుగమం చేస్తాడని ఈ పాసురం సందేశమిస్తుంది. 7 జన్మలకు శ్రీకృష్ణుని పాదాల వద్ద సేవకులుగా ఉండాలనే గోపికల సంకల్పం ప్రతి భక్తుడికి అనుసరణీయం. ఈ భవ్యమైన వ్రతం ద్వారా మనం కూడా ఆ శ్రీకృష్ణుని నిత్య సేవలో భాగమై పరమానందాన్ని పొందుదాము. జై శ్రీమన్నారాయణ.